నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వేంజమూరు మండలంలో కూటమి సర్కారు ఏర్పడి 7 నెలల వ్యవధిలోనే కరెంటు ఛార్జీలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఈ కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం పోరుబాట కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీన ఉదయగిరిలో నిర్వహిస్తూ ఉన్నామని నియోజకవర్గ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వేంజమూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి, కాటం రవీంద్రారెడ్డి, మాగంటి శ్రీనివాసులు మాట్లాడారు. కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా ఉదయగిరిలో విద్యుత్ శాఖ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారని వారు ఎద్దేవా చేశారు. తక్షణమే గృహ వినియోగదారులపై మోపున 15,485 కోట్ల భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కన్వీనర్లు రేవనూరి శ్రీనివాసులరెడ్డి, ఆనంగి రమణయ్య, పల్లీల కొండారెడ్డి, సంజీవరెడ్డి, విజయ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా ఉదయగిరిలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమము మన ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా 8 మండలాల కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి సూపర్ 6 పథకాలని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత బస్సు అయితే ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. అలాగే రైతులకు ఇస్తున్నటువంటి 20,000 రూపాయలు అదే ఇవ్వలేదు. అలాగే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడ మనిషికి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నారు, అవి ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సపరేట్గా ఏజ్ తక్కువ లిమిట్స్తో పెన్షన్ ఇస్తానన్నారు, అదే ఇవ్వలేదు. ఈ యొక్క కార్యక్రమాలు ఏది కూడా అమలు చేయకుండా బూటకు హామీలతో అధికారాలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటికీ నిరసనగా ఈ నెల 27న ఉదయగిరిలో మన ఉదయగిరి ఇన్ఛార్జి వర్యులు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ధర్నా కార్యక్రమం జరపబడుతుంది. మన 8 మండలాల కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మాగంటి శ్రీనివాసులు, అది వరికొండపాలెం మండలం, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని వైఎస్ఆర్సీపీకి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తారీఖు మన ఉదయగిరి నియోజకవర్గంలో మన ఉదయగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన గళం వినిపించడానికి ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని బోటకపు హామీ ఇచ్చి గెలిచిన 3-4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన చేసింది ఈ భారం అంతా అందుకని పెంచాల్సి వస్తుంది అనే ఒక అబద్ధపు మాటతో కరెంటు ఛార్జీలు ఈ రాష్ట్ర ప్రజలపై నడ్డి విరిచే విధంగా వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో మన ప్రీతమ నాయకులు పిలుపు మేరకు అందరం కూడా ఈ ధర్నాని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ మొన్న సెక్యూలో ఒప్పందం